ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏం సీత, క్యారేజ్ కట్టడం అయిపోయిందా? అయిపోయిందండి. సరే, నేను ఆఫీస్కి బయలుదేరతాను. ఏమండి, మీరు పనిచేసే ఆఫీస్ ఎక్కడుంది? ఎందుకు సీత? ఏం లేదు, రోజు మీరు ఎంత దూరం వెళ్తారా అని. ఎంత దూరం అయితే ఏముంది సీత, ఆఫీస్ క్యాబ్ వస్తుంది, ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతాం. మరి కారు ఇంటికి రాదేంటి? అంటే ఇవి ఇరుకు సందులు కదా, ఇక్కడికి అంత పెద్ద కారు ఎందుకని బస్ స్టాప్ దగ్గరే దిగేసి పంపిస్తాను. సరే, నాకు టైం అయింది, వెళ్ళొస్తాను. ఎక్కారేంటి? ఆఫీస్ కార్ వస్తుందని చెప్పారు, మరి ఆటో ఎందుకు ఎక్కారు? అన్నా, ఆపండి ఆపండి. ఇదిగో, ఓకే. కానండి, తొందరగా కానివ్వండి. ఏంటయ్యా రాము, ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పినా కూడా ఇంత ఆలస్యంగా వస్తావా? నాకు ఫోన్ చేసావా? ఎప్పుడు? ఎప్పుడా? అంతేలే, కాంట్రాక్టర్ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అలాగే మాట్లాడతావు. ఈ మధ్య నీకు కళ్ళు నెత్తికెక్కాయి. నీకు పని లేకపోతే తీసుకొచ్చి పని ఇచ్చినందుకు నా మీదే పెత్తనం చేస్తున్నావా? మీరు నాకు పని ఇచ్చారనే కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది మేస్త్రి గారు. మీరు అనవసరంగా నా మీద చిందులు వేయద్దు. చాలే, చదువుకున్నావు కదా, ఎన్నైనా మాట్లాడతావు. వెళ్ళి ఆ రాయి మొత్తం పగలగొట్టు. వెళ్ళు, ఇదిగో ఆ రాయి మొత్తం ఈరోజు పగిలిపోవాలా, అర్థమైందా? వెళ్ళు. రాయి పగలగొట్టాలా?